హాయ్ అండి. నిన్న ఐపీఎల్‌లో డబుల్ ధమాకా జరిగింది మనకు తెలిసిందే. అలానే మీకు చూసుకుంటే అటువైపు వచ్చేసి మీకు ఏదైతే లక్నో సూపర్ జెయింట్ కోల్కతా పైనైతే 4 రన్‌లు చాలా క్లోజ్ మ్యాచ్. 4 రన్‌లతోటైతే గెలవడం చూసాం. ఇటుపక్క చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ ఓటమి పాలైంది. మీకు ఎవరిపైనంటే వీళ్ళు ఉన్నారు కదా! పంజాబ్ పైనైతే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం. అది కూడా క్లోజ్ మ్యాచ్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాన్వే రిటైర్డ్ హార్ట్ ఇదేంది రిటైర్డ్ హార్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ధోని వచ్చాడు. ఆ తర్వాత జడేజా వచ్చాడు. కానీ మ్యాచ్‌ని అయితే గెలిపించలేకపోయారు. కానీ ధోని అయితే కొంచెం మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. కానీ అప్పటికే చాలా ఎక్కువ ఉంది. కొట్టాల్సిన పరుగులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాసిబుల్ కాలేదు. కానీ ధోని అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాం. ఇంకా అఫ్ ది ఆర్డర్ వస్తే బాగుంటుందేమో అని చాలామంది భావిస్తూ ఉన్నారు. చూద్దాం మరి అఫ్ ది ఆర్డర్ వస్తాడేమో. ఇంకా చూద్దాం ప్రస్తుతానికైతే పంజాబ్ పైన అయితే ప్రియాన్స్ ఎవరైతే ఉన్నారో కొత్త కుర్రాడు ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడండి. వేరే లెవెల్ బ్యాటింగ్ అనొచ్చు మీరు చెప్తే ఇంకా. ఎందుకంటే వికెట్లు మీరు చూసుకుంటే టప్ప పడిపోయినాయి. మీరు ప్రభు సిమ్రాన్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్, స్టాయినెస్, నెహల్ వదేరా, మ్యాక్స్వెల్ వరుసగా వికెట్లు పడ్డ తర్వాత అతను ఒంటి చేత్తోటి మ్యాచ్ని అయితే వేరే మలుపు తిప్పేశాడండి. యాక్చువల్గా ఇతనే రంజీ మ్యాచ్లో కూడా 6 బాల్‌కి 6 సిక్స్‌లు కూడా కొట్టాడంటే ఇతనైతే. అతని పేరు మీద రికార్డు కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే 133 పరుగులు చేశాడు. 42 బాల్లలో 9 సిక్స్‌లు 7 ఫోర్‌లతోటైతే ఒక విజృంభణ చేశాడు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. వేరే లెవెల్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఇక్కడైతే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు చూసుకుంటే ఆహ్, ఏదైతే వరుస వికెట్లు పడిపోయినాయి మీరు చూసుకుంటే మీకు పవర్ ప్లేకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3 వికెట్లు 4 వికెట్ కూడా పడిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రియాన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. వికెట్లు ఒక పక్కన పడుతున్నా కానీ ఎక్కడ తగ్గలేదు.